ఓం నమ శివాయ. ఓం శ్రీ రమణేశ్వర సాయి నమ. ఇప్పుడు సాయినాథుని జీవితం, సాయినాథుని వైభవం గురించి తెలుసుకోవాలంటే దెర్ ఆర్ 3-4 పారామీటర్స్. వన్ ఈజ్ షిరిడీకి వెళ్ళండి, తెలుసుకోండి. షిరిడీ అక్కడ సాయిబాబా వైభవం చూడాలంటే షిరిడీకి వెళ్ళి చూస్తే అక్కడ సాయినాథుని దర్శనం కోసం కనీసం 3-4 గంటల టైం పడుతుంది మామూలు రోజుల్లో. అది గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే 5-6 అవర్స్ పడుతుంది. అది చాలు సాయినాథుని వైభవం గురించి తెలుసుకోవాలంటే. 2, సాయినాథుని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే సాయి చరిత్ర చదవాలి. అందులో ఆయన కూలంకషంగా ఆయన చేసిన లీలలన్నీ ఉన్నాయి. ఇంకోటి, ఇంకా దాన్ని విపులీకరించి తెలుసుకోవాలంటే మా లివింగ్ గురువు అయిన శ్రీ రమణానంద మహర్షి వారు రాసిన షిరిడీ సాయి అనుగ్రహ సేవారాశి ఉంది. ఇంకా తెలుసుకోవాలి, ఈ మధ్య వచ్చిన పుకార్ల గురించి ఇంకా తెలుసుకోవాలంటే శతప్రశ్న సరసంధానం ఉంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే మీనింగ్ ఏమిటి? దేవుడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే సాటి మనిషిని సాయినాథుని లెవెల్లో చెప్పాలంటే ఆయన లెవెల్ చాలా వేరు. ప్రతి మనిషిలో దేవుణ్ణి చూశాడు, ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూశాడు. ఒక కుక్కకు అన్నం పెడితే నాకు పెట్టావన్నాడు. ఒకసారి ఒక భక్తుడు తీసుకొచ్చి అడ్డం పెడితే అది తినకపోతే చీమలు తింటుంటే, అయ్యో ఏంటి సాయి ఇలా చేసావని అడిగితే, అరే నీకు అర్థం కాలేదురా, ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడు అని నిరూపించాడు. తర్వాత ఆయన తింటున్న దాంట్లో కుక్క వచ్చి పక్కన తింటుంటే కూడా అసహించుకోకుండా, మనమైతే అసహించుకొని తరిమేస్తాం, అసహించుకోకుండా ఆయన పక్కనే ఉండి దాంతో పాటు తిన్నాడు. కానీ ఒక ప్రాణిని అసహించుకోలేదు, దాన్ని తిట్టలేదు, తరమలేదు. అది ఒక గుర్రాన్ని కొడితే అరే నన్ను కొట్టేవారని శిష్యుని తిట్టిన ఉదంతాలు ఉన్నాయి. అది సాయినాథుడి లెవెల్ అంటే ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూసే లెవెల్. మనదంత లెవెల్ కాదు, కానీ సాయినాథుడి లెవెల్ చెప్తున్నాను. అంత లెవెల్ సాయినాథుని. సాయినాథుడి ఏంటి? ప్రేమతత్వం. ప్రేమించు, ప్రేమతో జీవించు, ప్రేమను పంచు అన్నది సాయినాథుడి తత్వం. ఆయన జీవితాంతం అదే తత్వాన్ని బోధించాడు, అదే తత్వంగా బతికాడు. మనకి ఆ లెవెల్ ఉండదులేండి, అది వేరే సంగతి. మనం మనుషులం. ఇంకా చెప్పాలంటే మన లెవెల్ ఏంటంటే, మనం పుట్టింది, పెద్దలు చెప్పింది ఏంటంటే పరోపకారం ఇదం శరీరం. అంటే నీ శరీరాన్ని సాటి మనిషిని సహాయం కోసం, నీ చేతనైన సహాయం కోసం ఉపయోగించమని అర్థం. మనం దేవుళ్లాగా బిహేవ్ చేయలేకపోవచ్చు, కానీ సాటి మనిషిని మనిషిగా చూసి సహాయం చేసినా చాలు. వాడిని అహంకారం ప్రదర్శించక్కర్లేదు, అహంకారంగా చూడక్కర్లేదు. వాడు నీతోటి ఈక్వల్గా చూస్తే చాలు. అదే 10,000 ఇవాళ రేపు జీవితంలో. అది ఈ జ్ఞానమే మా లివింగ్ గురువు మాకు నేర్పింది, మమ్మల్ని నడిపిస్తుంది. మాకు నేర్పిన జ్ఞానం అదే, ఆయన చెప్పిన జ్ఞానం అదే. ఆయన సాటి మనిషిని లివింగ్ చూడమని చెప్పారు. ఈ జ్ఞానం ఆయన నేర్పినందుకు ఆయన పాదపద్మాలకు శతకోటి వందనాలు. జై గురు రమణానంద. జై సాయినాథ్ మహారాజ్కి జై.